క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో 26వ దిన ధ్యానాంశంలోనికి వెళ్తున్నాం. ఈ రోజున ధ్యానాంశము సాత్వికము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుంచి 56 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుంచి 56 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల వద్ద నుండి అనేకమైన జన సమూహం వచ్చి మరి అనేక మంది సైనికులతో కత్తులు గుదియలతో వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బంధించినటువంటి సందర్భం. ప్రభువుని బంధిస్తూ ఉన్నారు. ప్రభుని తీసుకొని ప్రధాన యాజకుల దగ్గరికి అక్కడికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో శిష్యులలో ఒక శిష్యుడు వెంటనే అతని వరలో ఉన్నటువంటి కత్తి తీసి మల్కు అనే ఒక సైనికుని చెవి, ఒక ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికినట్లు యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో రాయబడతా ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఒక సేవకుని, ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికినట్లు మల్కు అనే వాని చెవి నరికాడు. ఎంతో ఆవేశంతో ప్రభు పట్ల ప్రేమను కనపరచడానికి చేశాడో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, కత్తి తీసి నీ వరలో పెట్టు అని ప్రభు పలికారు. అక్కడ మానవాళి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్త బలిగా శిలువలో మరణించాల్సి ఉంది. అది దేవుని చిత్తమైనది, తండ్రి చిత్తమైనది, ప్రభువుకు తెలుసు. కానీ శిష్యులు మరి ముఖ్యంగా ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువుని కాపాడుకునే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నాడు. ప్రభు అది జరగని అని చెప్తూ ఉన్నారు. అది జరగాల్సి ఉంది. ఆయన వారితో పాటు బంధింపబడి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాస జీవితము లేదా క్రైస్తవ జీవితం అనేది సాత్వికముతో ముందుకు సాగిపోయే జీవితము. ఈ సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నేర్పిస్తున్నట్లు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి 53వ అధ్యాయం 12వ వచనం వరకు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. మానవాళి రక్షణ నిమిత్తం అనేక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అక్కడ ప్రభువారు అన్నారు, నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా ఆయన పంపగలడు అన్నాడు. నన్ను నేను కాపాడుకోగలను. 12 సేనా వ్యూహములంటే, వ్యూహం అంటే 6000, 12 వ్యూహాలంటే 12 × 6000, 72,000 మంది దూతల సైన్యం దిగి వస్తుంది. ప్రభు ఒక్క మాట సెలవిస్తే ఒక్కొక్క దూత యొక్క కెపాసిటీ 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఒక్క దూత 185,000 మందిని హతం చేసినట్లు అక్కడ రాయబడతా ఉంది. మీరు లెక్కేసుకోండి, 72,000 × 185,000 లెక్కేస్తే ఈ భూప్రపంచమంతటిని కూడా నాశనం చేయగలిగినటువంటి దూతల సైన్యం దిగిరాగలదని ప్రభు సెలవిస్తున్నాడు. అయినా కూడా ఇది తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను అప్పగించబడవలసి ఉన్నదని ప్రభు సెలవిస్తున్నారు. సాత్వికముతో ప్రభు అక్కడ వారితో పాటు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాలలో కూడా ఈ సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మనము ముందుకు సాగిపోవాల్సి ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఫలాల గురించి రాయబడతా ఉంది. ఆత్మఫలాలు, ఆ 9 ఆత్మఫలాలలో సాత్వికము ఒక ఆత్మఫలం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి నడిపించబడుతున్నట్లయితే ఈ 9 ఆత్మఫలాలు మనం అనుభవించగలము. ఖచ్చితంగా మన జీవితాలలో సాత్వికమనే ఆత్మఫలము కనపడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాలకు ఆహ్వానించాలి. చాలాసార్లు మనము కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. మానవ రీతి ఆ విధంగా ఉంటుంది, మానవుని యొక్క హృదయం ఆ విధంగా స్పందిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మనం క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి జీవిస్తాము, ఆ విధంగా స్పందిస్తాం. కాబట్టి సాత్వికము కలిగి మన శత్రువుల ఎడల కూడా మనలను క్రీస్తుని బట్టి మనల్ని హింసించే వారి ఎడల కూడా
మనము సాత్వికముతో సమాధానం చెప్పాలి, వారి నిమిత్తం మనం ప్రార్థించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు, వారు కూడా మారతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని చంపడానికి వస్తే ఇతరులను చంపమని ప్రభు చెప్పలేదు. దుష్టుడు నశించిపోతే ప్రభు హర్షించడు, సంతోషించడు. దుష్టుడు తన దుష్టత్వం నుంచి మరలినప్పుడు ప్రభుకు సంతోషమని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా, మనమందరం కూడా సాత్వికము కలిగి మన ఆత్మీయ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో ముందుకు సాగిపోదాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటున్నానటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్.